ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ కాదు. ఇది మిమ్మల్ని మోటివేటెడ్ గా ఉంచవచ్చు, లేకపోతే మీ ప్రయత్న లోపంలో ఏదైనా లోపం ఉంటే తెలియజేయొచ్చు. మనం చాలా మంది రీజనింగ్ లో పర్ఫెక్ట్ అనుకుంటాం. నేను ఇప్పుడు ఈ 2024లోనే ఆర్ఆర్బి కండక్ట్ చేసిన ఒక పేపర్ లో ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. దీన్ని 45 సెకండ్స్ లో చేశారా లేదా నాకు చెప్పండి. అండ్ మీకు ఆన్సర్ వచ్చిందా లేదో కూడా నాకు ఖచ్చితంగా క్లియర్ గా చెప్పండి. 45 సెకండ్స్ లో చేయలేకపోతే మీరు అనుకుంటున్న మీరు రీజనింగ్ లో పర్ఫెక్ట్ కానట్టే. సో కాబట్టి బుక్ తీసి వెంటనే ఈ టాపిక్ నుంచి ఒక 100 క్వశ్చన్లు బాగా రివిజన్ చేయండి. సో అప్పుడు మీరు పర్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను దీంట్లో ఈ ఛాలెంజ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మన ఏదైతే కాన్ఫిడెన్స్ అనుకుంటామో అదే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ గా అయిపోతుంది. రీజనింగ్ లో నేను పర్ఫెక్ట్ అనుకుని దాన్ని వదిలేస్తా ఉంటారు. చాలా మందికి మొదటి నుంచే చెప్తున్నాను, అలా వదిలేదు. ఫస్ట్ రీజనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. రీజనింగ్ లో సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవాలి. సో ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న క్వశ్చన్ ని మీరు ఎన్ని నిమిషాల్లో ఆన్సర్ చేశారో నాకు తెలియజేయండి. సో 2 నిమిషాలు అంటే మీరు 2-3 నిమిషాల్లో అయితే ఎవరైనా చేయగలుగుతారు. 45 సెకండ్స్ లో మీరు చేయగలిగారో లేదో నాకు కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో మనకి ఈ ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ లో రీసెంట్ గా జేఈకి సంబంధించిన CBT2 ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వచ్చాయి. అదేవిధంగా పారామెడికల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ కూడా వచ్చాయి. ఇంకా తదుపరి రావాల్సింది ALP అండ్ NTPC గురించి మెయిన్ అప్డేట్స్ రావాల్సి ఉంటుంది. చాలా మందికి NTPC ఎగ్జామినేషన్ డేట్స్ గురించి డౌట్స్ ఉన్నాయి. సో NTPC ఎగ్జామ్ యాక్చువల్లీ నేను గతంలోనే చెప్పాను, ఏప్రిల్లో జరగాల్సి ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల ALP CBT2 రీషెడ్యూల్ జరగడం వల్ల NTPC అనేది కొద్దిగా ముందుకు జరగడం జరిగింది, ముందు కంటే వెనక్కి. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మే లేదా జూన్ లో ఉండే అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ కూడా మనకి 1 by 1 కండక్ట్ చేయడం జరుగుతుంది, లేకపోతే ఒకేసారి కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి NTPC CBT1 కి నాకు తెలిసి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి 45 డేస్ టైం ఉంటుంది మనకి. ఎవరైతే ప్రిపరేషన్ కి ఒక ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ మెయిన్ గా NTPC డేట్ గురించి చెప్తున్నాను. నా ఉద్దేశంలో NTPC CBT1 వచ్చేసి ఇప్పటి నుంచి 45 డేస్ టైం ఉంటుంది. అండ్ NTPC CBT2 కి ఈ రోజు నుంచి 100 డేస్ టైం 100 డేస్ టైం అనేది ఉంటుంది. సో దానికి అనుగుణంగా మీరు ఒక స్ట్రాటజీ వేసుకొని చదువుకోండి. ఒకవేళ ఎటువంటి ప్లాన్ వేసుకొని చదువుకోవాలో ఒక కరెక్ట్ గా తెలియకపోతే నేను ఒక చిన్న గైడెన్స్ ఇస్తాను. ఆ గైడెన్స్ ద్వారా మీరు ఈజీగా NTPC అనేది క్రాక్ చేయొచ్చు. సో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ NTPC ఆల్రెడీ చదివిన వాళ్ళు, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, రివిజన్ లో ఉన్న వాళ్ళకి నేను ఫస్ట్ చెప్తాను. ఆ తర్వాత ఫ్రెష్ గా స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్తాను. ఫస్ట్ రివిజన్ చేసే వాళ్ళకి, వీళ్ళకి 45 డేసే టైం ఉంటుంది, వీళ్ళకి కూడా 45 డేసే టైం ఉంటుంది. సో ఫస్ట్ మీరు రివిజన్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు రీజనింగ్, అదేవిధంగా మ్యాథ్స్, ఈ రెండింటిని 15 రోజుల్లో మినిమం 2 టైమ్స్ రివిజన్ చేసేయండి. మీకు రివిజన్ కాబట్టి 15 రోజులు చెప్తున్నాను. మీకు మినిమం 2 టైమ్స్ రివిజన్ చేసేయండి 15 డేస్ లో. ఆ తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్, దీనికి ఒక 15 రోజులు ఇస్తున్నాను మీకు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మినిమం 2 టైమ్స్ రివిజన్, దీనికి కూడా 2 టైమ్స్ రివిజన్. ఇంకా మిగతా టైం ఎంతన్నా ఉండనివ్వండి. మళ్ళీ ఎగ్జామినేషన్ ఇంకో 2-3 రోజులు లేట్ అయినా కానీ, 2-3 రోజులు ముందే జరిగినా కానీ, ఇంకా ఈ 30 డేస్ తర్వాత 31 డే డే 31 నుంచి మీరు ఎలా ఉండాలంటే, ఫస్ట్ 2 అవర్స్ రీజన్ కి కేటాయించండి డైలీ. ఆ తర్వాత 2 అవర్స్ మ్యాథ్స్ కి కేటాయించండి. ఆ తర్వాత 2 అవర్స్ జీకేకి కేటాయించండి. ఆ తర్వాత ఒక 1 అవర్ కరెంట్ అఫైర్స్ కి కేటాయించండి. లాస్ట్ నిద్రపోయే ముందో, లేకపోతే మీకు అనుగుణంగా కొంతమంది మార్నింగ్ నిద్ర లేచిన తర్వాతనే ఒక 1 అవర్ సైన్స్ కి కేటాయించండి. సో ఈ విధంగా చేస్తే మీరు NTPC CBT1 క్లియర్ అవ్వడంతో పాటు CBT1 కి కూడా దాదాపు 90%, CBT2 కూడా దాదాపు 90% సిలబస్ ఇప్పుడే అయిపోతుంది. మీరు CBT2 గురించి ఇంకప్పుడు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను సైన్స్ ని ఎందుకు వదిలిపెట్టేశానంటే, కొంతమంది ఓన్లీ NTPCకి ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటారు, వాళ్ళకి సైన్స్ అనేది ఎక్కువ వెయిటేజ్ ఉండదు. CBT1 లో మహా అయితే 6 మార్కులు వస్తాయి, CBT2 లో మహా అయితే 8 మార్కులు వస్తాయి. ఫస్ట్ మిగతా 92 మార్కుల గురించి ఆలోచించి ఆ మిగతా 8 మార్కుల గురించి తర్వాత ఆలోచిద్దామనే ఉద్దేశంతోనే సైన్స్ ని నేను వెనక్కి జరపడం జరిగింది.
ఎవరైతే గ్రూప్ డి కి కూడా కామన్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు సైన్స్ ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. సైన్స్ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారంటే ఇచ్చుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. సో ఈ విధంగా చేస్తే ఇక్కడ చూడండి, లాస్ట్ 45 days కి వచ్చేపాటికి మీరు మ్యాథమెటిక్స్ రీజనింగ్ దాదాపు 3 to 4 times రివిజన్ చేస్తారు. అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ కూడా 3 to 4 times రివిజన్ కంప్లీట్ అవుతుంది. సైన్స్ కూడా మీకు ఎగ్జామ్ కి వెళ్లే ముందు లాస్ట్ 10 days చదువుతారు కాబట్టి 6 మార్కుల్లో మినిమం 4 మార్కులన్నా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక కరెంట్ అఫైర్స్ కూడా ఈజీగా మనం ఆల్రెడీ ఈ 15 days లో కరెంట్ అఫైర్స్ కి టైం ఇచ్చాము, లాస్ట్ లో కూడా కరెంట్ అఫైర్స్ కి టైం ఇచ్చాం కాబట్టి ఈజీగా దాంట్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఫ్రెష్ గా ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ విధంగా చేయాలో చూద్దాం. వీళ్ళకి ఈ రివిజన్ వాళ్ళ లాగా కాకుండా డైలీ ఒక 2 hours స్టార్టింగ్ నుంచే ఫస్ట్ రీజనింగ్, నెక్స్ట్ 2 hours మ్యాథమెటిక్స్, నెక్స్ట్ 2 hours జీకే, ఒక 1 hour కరెంట్ అఫైర్స్. సో వీళ్ళు సైన్స్ మొత్తానికి వదిలేసేయండి, ఎందుకంటే మీ దగ్గర టైం లేదు, మీరు ఇప్పుడే ఫ్రెష్ గా ప్రిపేర్ అవుతున్నారు. సో సైన్స్ ని పట్టుకొని కూర్చుంటే అది ఒక పెద్దది, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ చదువుకుంటా కూర్చుంటే మీకు 6 మార్కులు వస్తాయి. మీరు చదువుతానంటే చదువుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే దాన్ని వదిలేసేయండి, మీరు ఫ్రెష్ గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి కూడా మీరు CBT 1 క్రాక్ చేయొచ్చు, CBT 2 కూడా క్రాక్ చేయొచ్చు, మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. టైం అనేది ముఖ్యం కాదు, ఇంపార్టెంట్. ఎక్కడ కూడా టైం అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ హాల్లో టైం ని ఎలా యూజ్ చేసుకోవాలి ఇంపార్టెంట్, కానీ మీరు 3 నెలల ముందు స్టార్ట్ చేశారా, 2 సంవత్సరాల ముందు స్టార్ట్ చేశారా, అలా అంటే 4 సంవత్సరాల నుంచి చదువుతున్న వాళ్ళకి కూడా కొంతమందికి జాబ్ రాలేదు. బికాస్ వాళ్ళ యొక్క ప్రయత్న లోపం ఉంది, ప్రయత్నించడంలో లోపం ఉంది, ఏదో ప్లానింగ్ లో స్ట్రాటజీలో లోపం ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా అలాగే రాకుండా ఉండిపోయారు. అలాగని చెప్పేసి 3 నెలల క్రితం, నేను ఆల్రెడీ గతంలో ఒక టెక్నీషియన్ కి సంబంధించిన అబ్బాయి 3 నెలల క్రితమే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 83 మార్కులు రా మార్క్స్ ఏ విధంగా తెచ్చుకున్నాడో కూడా క్లియర్ గా చెప్పాను మీకు. సో కాబట్టి ఇక్కడ ఎన్ని రోజుల ముందు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మీరు ఎలా చదువుతున్నారు అనేది ముఖ్యం. సో ఫ్రెష్ గా స్టార్ట్ చేసే వాళ్ళు రీజనింగ్ ఫస్ట్ చేయండి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సెకండ్ చేయండి, తర్వాత జీకే, తర్వాత కరెంట్ అఫైర్స్. డైలీ ఈ విధంగా మినిమం 7 hours ప్రోగ్రామ్ వేసుకోండి. ఒకవేళ ఎవరైనా జాబ్ చేస్తూ చదువుకున్న వాళ్ళైతే దీంట్లో 3 hours కేటాయించండి. ఈ రీజనింగ్ కి 1 hour, మ్యాథమెటిక్స్ కి 1 hour, జీకేకి 1 hour, కరెంట్ అఫైర్స్ కి ఒక ½ an hour. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యి కూడా ఈ 45 days లో మీరు CBT 1 క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా CBT 2 కూడా ముందుగానే ప్రిపరేషన్ అనేది ఉండొచ్చు. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము, అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ PDF రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి, చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత QR కోడ్ ఉంటుంది, దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది, ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ALP లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికి దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా QR కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు NCERT బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ.
అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది, అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది, నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి కూడా ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం, అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 బుక్స్ అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 బుక్స్ తీసుకున్నా, 3 బుక్స్ తీసుకున్నా, అక్కడ 5 బుక్స్ తీసుకున్నా, 4 బుక్స్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకి పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.